హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మోహన్ లాల్ గారు నటించిన లూసిఫర్ 2 ఎంపరన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు భయ్య. ఏం చెప్పినా సరే కానీ స్పాయిలర్ అవుతుంది. పెద్ద స్టోరీ ప్లాట్ ఏం కాదు మూవీలో ఉన్నది. మీరు కనుక లూసిఫర్ 1 చూసుంటే అక్కడ ఏ స్టోరీ ప్లాట్ అయితే ఉందో సేమ్ అదే స్టోరీ ప్లాట్ను మళ్ళీ రిపీట్ చేయడం అయితే జరుగుద్ది. దానికి అబ్రహం ఖురేషీ చుట్టూరు నడిచే క్యారెక్టర్స్ కానీ తన క్యారెక్టర్ గురించి కానీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుద్ది. అదే స్టోరీ ప్లాట్, ఎంతకు మించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు. మీకు కనుక లూసిఫర్ మూవీ చూసి గాడ్ ఫాదర్ కాదు, నేను లూసిఫర్ గురించి మాట్లాడుతున్నా. రీమేక్ మూవీని పక్కన పెట్టండి, జస్ట్ ఒరిజినల్ మూవీ గురించి అయితే మాట్లాడుతున్నా. ఒరిజినల్ లూసిఫర్ 1 కనుక మీరు చూసినట్లయితే హీరో ఇంట్రడక్షన్ దగ్గర దగ్గర 40 మినిట్స్ తర్వాత వస్తుంది. మాక్సిమం ఎలివేషన్ షాట్స్, స్లో మోషన్ షాట్స్ అండ్ ఆ పొలిటికల్ డ్రామా అండ్ ఆ సెటప్ ఇవి మీకు నచ్చి మీకు ఆ లూసిఫర్ చాలా బాగా అనిపించింది అన్నట్లయితే గనక మీకు ఈ ఎంపురన్ కూడా వర్కౌట్ అవుద్ది భయ్య. మీకు ఆ లూసిఫర్ నచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు, మీకు ఇది కూడా నచ్చుద్ది. నాకైతే ఎలా అనిపించింది అంటే యావరేజ్ వాచ్ భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, బట్ కొన్ని పార్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి, కొన్ని అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే విజువల్స్, సినిమాటోగ్రఫీ వైజ్ అయితే సినిమా చాలా బాగుందని చెప్తా. చాలా గ్రాండ్ విజువల్స్ ఉంటాయి భయ్య, టాప్ నాచ్ లో చూపించారు. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మలయాళం మూవీ సైడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ గ్రాండ్ విజువల్స్ కానీ అండ్ ఈ సినిమాటోగ్రఫీ టెక్నికల్ వర్క్ కానీ ఎంత రిచ్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు త్రూ అవుట్ ద మూవీ కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. సూరజ్ వెంజర్ముడి గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, అండ్ మోహన్ లాల్ గారు కానీ, ప్రియా గారు కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి, చాలా బాగా సూట్ అయ్యారు. అండ్ అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ అయితే పెట్టుకున్నారు, అవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. మెయిన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ భయ్య, నాకు ఆ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒకటి ఉంటుంది, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా నచ్చింది నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది. చాలా మంది కనెక్ట్ అవుతారు. అండ్ టోటల్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మూవీలో ఫ్యూ పార్ట్స్ ని అండ్ ఆ గన్ సెటప్స్ ని అండ్ ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ ని అండ్ ఈ ఎలివేషన్ సీన్స్ ని ఇవన్నీ ఏవైతే సెటప్స్ చేసుకున్నారో ఆ సెటప్స్ అన్ని కూడా బాగుంటాయి, మీకు చూడడానికి నచ్చుతాయి అనమాట. అదంతా కూడా వర్కౌట్ అవుద్ది. ఇందులో కూడా హీరో ఇంట్రడక్షన్ లేట్ గానే ఉంటుంది, బట్ మీరు సాటిస్ఫై అయితే అవుతారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ భయ్య ఏం లేదు అక్కడ. లూసిఫర్ 1 లో ఏ స్టోరీ ప్లాట్ అయితే చూస్తారో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సేమ్ అదే పొలిటికల్ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ లూసిఫర్ రావడం, అదే అబ్రహం ఖురేషీ రావడం, సాల్వ్ చేయడం, కొంతమందిని చంపేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ థర్డ్ పార్టీకి చిన్న లీడ్ ఇచ్చుకోవడం, ఇంతే. సేమ్ అదే రిపీట్ చేస్తున్నప్పుడు ఎంత గ్రాండియర్ ఎందుకు, ఎంత పెద్ద పెద్ద హడావుడు ఎందుకు, సెటప్ ఎందుకు, అబ్రహం ఖురేషీ అనడం, లూసిఫర్ అనడం, అబ్బో చాలా పేర్లు చూపిస్తారు. మాట్లాడితే మాత్రం ఆ ఎల్ల సింబల్ వేసుకుని మాత్రం ఓ హడావుడి చేస్తుంటారు భయ్య. నాకు ఏది అదంతా కూడా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ఏంటంటే ఆ స్టోరీలో స్ట్రెంత్ లేదు. జస్ట్ స్లో మోషన్ షార్ట్స్ కి ఎలివేషన్ షార్ట్స్ వీటిని పెట్టుకుని మూవీ మొత్తం రన్ చేస్తారు. గ్రాండియర్ గా చూపించేసి యాక్షన్ బ్లాక్స్ గట్టిగా పెట్టేసుకున్నంత మాత్రాన మూవీ అందరికీ నచ్చేస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. స్టోరీలో స్ట్రెంత్ ఉండాలి, ఇక్కడైతే అది లేదు. నాకు ఏమనిపించలేదు భయ్య. నాకు లూసిఫర్ చూసినప్పుడు యా ఓకే బాగుంది, కొత్తగా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ ఈ ఎంపరన్ చూసినప్పుడు ఏమైందంటే, పైగా సేకల్ కదా, మినిమం ఎక్స్పెక్టేషన్స్ అన్న ఉంటాయి. నాకు ఇది చూసినప్పుడు అయితే ఏముంది కొత్తగా చూడడానికి అన్న ఫీల్ అయితే వచ్చింది. ఏం లేదు కాబట్టి నాకైతే డిఫరెంట్గా ఏమనిపించలేదు, ఇంట్రెస్టింగ్గా కూడా ఏమనిపించలేదు. అండ్ చాలా వరకు కూడా క్యారెక్టర్స్ ప్రొసీడింగ్స్ కానీ అక్కడక్కడ కొన్ని జరిగే లింకప్స్ కానీ ఫ్యూ సీన్స్ కానీ ఇవన్నీ కూడా అంత సూపర్ గా అనిపించలేదు భయ్య. అండ్ వీళ్ళు మళ్ళీ థర్డ్ పార్టీకి అయితే హింట్ ఇచ్చుకున్నారు అండ్ సెటప్ కూడా చేసుకున్నారు. అవసరమే లేదని చెప్తాను నేను. ఎన్ని పార్టీలు చేస్తారు భయ్య, మంచి లూసిఫర్ ని నాశనం చేశారని చెప్పాలి. అంటే మరీ నాశనం అని చెప్పను కానీ వర్కౌట్ అవ్వలేదు నాకైతే. మీకు కనుక లూసిఫర్ చూసి ఆ లూసిఫర్ టైప్ కంటెంటే మళ్ళీ చూద్దాము, కాకపోతే కొంచెం గ్రాండ్ గా చూద్దాం, ఈసారి చాలా రిచ్ గా చూద్దాము, ఓవర్ బిల్డప్ సీన్స్ చూద్దాము అనుకుంటే చూడండి, మీకు నచ్చుద్ది. నేను వాటి కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టోరీ పరంగా బాగుంటుంది, మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా నేను. ఆ స్టోరీ స్ట్రెంత్ ఉండి మంచి విజువల్స్ పరంగా చూద్దామని వెళ్తే నాకు విజువల్స్ పరంగానే నన్ను సాటిస్ఫై చేశారు. స్టోరీ పరంగా నేను సాటిస్ఫై అవ్వలేదు. నాకు ఇదే బిగ్గెస్ట్ మైనస్, స్టోరీయే మైనస్. అండ్ ఆ మ్యూజిక్ అక్కడక్కడ బాగా అనిపించింది, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్. బట్ సాంగ్స్ అయితే బిగ్గెస్ట్ స్పీడ్ బ్రేకర్లు అని చెప్తా. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ బాగుంటుందేమో అంతే, ఉన్న సాంగ్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు, నాకు యావరేజ్ అనిపించింది. మ్యూజిక్ కూడా కొంచెం మంచిగా ఉంటే పర్లేదు, బాగుండు. బట్ ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్. మేము చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళండి, నేను చూడొద్దని అయితే చెప్పను, వెళ్ళొద్దని చెప్పను. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు, ఓకే? ఇది జస్ట్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. థియేట్రికల్ మూవీస్ అన్నవి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసి మీ ఒపీనియన్ తెలుసుకోండి. ఓటీటీ మూవీస్ అంటారా, పర్లేదు, టైం ఇస్తే సరిపోద్ది. థియేటర్ అలా కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు తెలుసుకుంటే బెస్ట్. ఓకే, నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈవినింగ్ వేరా ధీరా సూర పార్ట్ 2 మూవీ రివ్యూ అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.